అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా యొక్క నమస్సుమాలను తెలియజేస్తా ఉన్నాం. చాలా బాధాకరం. ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాల వల్ల ఇటు రాష్ట్రంతో పాటు ప్రధానంగా రాజధానిలో భాగమైనటువంటి విజయవాడలో బుడమేరు వాగు పొంగినందునందన ప్రధానంగా విజయవాడలో రూరల్ ప్రాంతం అంతా కూడా దాదాపుగా వరదలో చిక్కుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి దాదాపుగా ఈ యొక్క వరదలో ముంపులో మొత్తం లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా సింగనగర్ కానివ్వండి, భవానీపురం కానివ్వండి, గొల్లపూడి కానివ్వండి, ఇలా ఆ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రజలు ఇల్లు వదిలి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో నీరు ఇంకా చేరి ఉండటం అనేది చాలా బాధ కలిగిస్తుంది. అయితే ఇటువంటి విపత్తుని ఇటీవల కాలంలో మేమైతే చూడలేదు. కానీ సుమారుగా 75 ఏళ్ల వయసులో గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం ఊహించని రీతిలో ఆ వయసులో ఆయన ఈ విధంగా బస్సులోనే ఉంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని ప్రాంతాల పర్యటనతో పాటుగా స్వీయ పర్యవేక్షణ చేయటం, అధికారుల్ని, ఉద్యోగుల్ని అందరితో ప్రజలకు ఏ విధంగా సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాలో వారే చేయటం అనేది మాకందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది అంత పెద్ద వయసులో. అయితే ఇది కొత్త ఏం కాదు వారికి. 2014లో వారు గౌరవ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అక్టోబర్లో హుదూద్ తుఫాన్ సందర్భంగా నేను ప్రత్యక్షంగా అక్కడే 20 రోజులు నేను కూడా ఉన్నాను, వైజాగ్లోనే ప్రత్యక్షంగా చూశాం. అప్పుడు కూడా వారు దాదాపుగా 25 రోజుల పైచిలకు బస్సులోనే వైజాగ్లో ఉండి అసలు వైజాగ్ పనికొస్తుందా పనికిరాదా, అసలు వైజాగ్ని మళ్ళా చూస్తామా అన్నటువంటి వైజాగ్ని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. మరి అటువంటి వారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ వరద ఏదైతే ముంపు వల్ల ఇబ్బంది పడినటువంటి ప్రాంతాలన్నీ కూడా తిరిగి మరి పూర్తిగా ఆ ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో మరి వారు చేస్తున్నటువంటి సేవల్ని ఏపీజేఏసీ అమరావతి పక్షాన వారు చేస్తున్న కృషికి మేము ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వరదలో చిక్కున్నటువంటి వాళ్ళల్లో గమనించాలి ప్రజలు కూడా, ఉద్యోగులు కూడా వేల సంఖ్యలో ఆ వరదలో చిక్కుకొని ఉన్నారు. ప్రధానంగా గొల్లపూడి, భవానీపురం, సింగనగర్ ప్రాంతాల్లో అద్దెలు తక్కువగా ఉంటున్నందువల్ల చిన్న చిన్న ఉద్యోగుల దగ్గర నుంచి ఒక స్థాయి ఉద్యోగుల వరకు అందరూ కూడా ఆ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ప్రధానంగా కార్మికులు, అవుట్సోర్సింగు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వేలాది మంది ఆ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈరోజు 3000 పైచీలకు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులుగా పనిచేస్తూ ఉంటే వాళ్ళల్లో 1300 మంది రాగలిగారు కార్మికులు. మిగతా వాళ్ళంతా చిక్కుకొని ఉన్నారు వరదలో. అదే ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా చెప్పాం, అయ్యా వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేస్తామని భయపెడతా ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా వరదలో చిక్కునే ఉన్నారు అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టి కూడా ఇప్పుడు తీసుకెళ్తే లేదు అలాంటి పని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ జోలి మేము పోయే ప్రసక్తి లేదని చెప్పి ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, అలా ఉద్యోగులు కూడా డ్యూటీలకు రాలేనటువంటి పరిస్థితి ఈరోజు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఎలాంటి విపత్తు వచ్చినా కూడా అనేక సందర్భాల్లో దాదాపు 39 సంవత్సరాల నుంచి నేను సర్వీస్లో ఉన్నాము. అనేక సందర్భాల్లో ఉద్యోగులు ఎటువంటి విపత్తులు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా మనం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా కానీ ఉద్యోగులు ప్రతి సందర్భంలో ప్రభుత్వానికి అండగానే ఉంటూ వచ్చారు. ఇదివరకు తుఫాన్లప్పుడు కానివ్వండి, లేదా
మరి వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రధానంగా కరోనా లాంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిచినటువంటి కరోనా సమయంలో కూడా మా జీతాల్లో వండే శాలరీ ఇచ్చేతో పాటుగా మా జీతాలు కూడా కరోనా టైంలో వాయిదాలు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రజలు, ఉద్యోగులు కూడా ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉంటున్నారో తెలియాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాం. ఏ సందర్భంలో ఇది తీసుకోండి, మేము లేనటువంటి సందర్భమే లేదు. చివరికి రాజధాని నిర్మాణానికంటే కూడా ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19లో కూడా మరి 2 రోజులు వేతనాన్ని కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మరి ఈరోజు ఇదే సందర్భాన్ని మరి వారికి ఇబ్బందులకి అనేక రకాల సహాయ పునరావాసాలు చేయటం కోసమని మరి ఉద్యోగుల పక్షాన దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా రిటైర్డ్ పెన్షనర్ల తరపున దాదాపుగా అందరి పక్షాన మరి ఒక 1 డే బేసిక్ జీతాన్ని మరి అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు, మీరు గమనించాలి, ఇక్కడికి వచ్చినట్టు అందరూ కూడా శాఖాపరమైన సంఘాల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళు అధికారికంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మా దాంట్లో విఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ దాకా ఉంటాం, అందరం వచ్చాం. అన్ని సంఘాలు ఉంటాయి, కోఆపరేటివ్లో అన్ని కేడర్లో ఉంటారు. ఒక కేడర్ సంఘం కాదు ఇది, అన్ని కేడర్లో ఉన్న సంఘాలు, ఇంక్లూడింగ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూడా మీకు ఇక్కడే ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడే ఉన్నారు, అలాగే ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్ల అసోసియేషన్ ఉంది, ఆర్టీసీ పీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ ఒకరండి కాదు, మీకు అన్ని హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంకాలకోనే ఉన్నారు. అన్ని సంఘాలు అంటే అధికారికంగా ఇలా అన్ని సంఘాల పక్షాన్ని ఇస్తేనే దానికి వ్యాలిడిటీ వస్తుంది కాబట్టని అన్ని డిపార్ట్మెంట్ సంఘాల పక్షానక ఏపీజేఎస్ అమరావతి ఉంది కాబట్టి దాని పక్షాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సమ్మతి లేఖని తెలియజేస్తూ 1 డే బేసిక్ శాలరీని మా అందరి ఉద్యోగుల పక్షాన ఇచ్చేందుకు ఈరోజు సమ్మతి లేఖని వారికి ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా వారికి కూడా చెప్పాం, సార్ మీ కష్టం వృధా పోదు, మీరు ఎప్పుడు కూడా కష్టపడి ఏ విపత్తులు గందరగోళాలైనా మరి వచ్చినా మీరు ఏ విధంగా బయటకేస్తారో ప్రతి ఒక్కరి పౌరుడికి కూడా తెలుసు, ఉద్యోగులకు తెలుసు. ఆ కష్టంతో మేము కూడా ఉద్యోగులుగా తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. ఇదే ఉద్యోగులు మరి ఈ రోజున అందులో కూడా చిక్కున్నారు కాబట్టి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కదా అని వారి చిరు ఉద్యోగులు ఉన్నారు, అది గమనించాలి. వరదల్లో వారికి కూడా సహాయ సహకారాలు అందించమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే చిరు ఉద్యోగులు, కార్మికులు, చిన్న అవుట్సోర్సింగ్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అంటే సహజంగా ఉద్యోగం అంటే వాళ్ళకి ఏ సహాయ సహకారాలు ఇవ్వరు, అది మాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. కానీ తప్పకుండా అలాంటి ఏమైనా అడ్డు ఉంటే, లేకపోతే సంతోషం ఉంటే అవి కూడా తొలగించి ఏ సహాయాలు అందించినా ఆ వరదలో చిక్కున్న చిరు ఉద్యోగులకు కూడా అందించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రజలు ఎవరైతే మాకు బాగా ఒక సంఘటన గుర్తొచ్చింది, మేము చలో విజయవాడ 2022లో ఉద్యమం చేస్తే ఇదే విజయవాడ ప్రజలు మాకు మంచినీళ్ళు, మజ్జిగలు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి రోడ్ల మట్టి మాకు ఇచ్చారండి. ఆ సందర్భాన్ని మేము మర్చిపోలేకపోతున్నాం. అందుకనే అంటే కొంతమంది ఉద్యోగులు ఒక ప్రాంతమే కదా మనం ఎందుకు ఇవ్వాలని ఒక 2-3 రోజుల క్రితం కొంతమంది నుంచి వస్తే, అందుకే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నాయకత్వాలతో అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని అందుకే ఈరోజు ఆలస్యంగా అందరి సమక్షంలో మీ ముందుకు రావడం జరిగింది. సో అందరూ చెప్పాం, అయ్యా మనం చలో విజయవాడ చేస్తే స్వచ్ఛందంగా రోడ్ల మీద అటు ఇటు నిల్చొని మధ్యగా నీళ్లు అందించిన ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి విజయవాడ వాసులకి మనం అండగా నిలబడాలనగానే తప్పకుండా చేయాలని చెప్పాను. అందరూ ముక్త కంఠంతో చెప్పారు కాబట్టి ఉద్యోగులను కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. మీకు ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే, అయినా ఆ ఇబ్బందులను ఎదుర్కొనైనా సరే ఏదైతే ఇప్పుడు విధి నిర్వహణలో మనం చేయాల్సిన విధులు ఉన్నాయో తప్పకుండా వాటికి కష్టపడైనా సరే పనిచేసి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 75 ఏళ్ల వయసులో ఆయన ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి మనం కూడా కష్టపడి ప్రజల్లో మంచి పేరు తెచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తెద్దామని చెప్పి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.